అండి అందరికీ ముందుగా మీ అందరికీ సారీ అండి. అది మొన్న మీకు చెప్పాను కదా, పూజ ఉంది చెప్తాను ఏంటి అనేది. నాకు అస్సలు కుదరలేదండి మొన్న. అయితే ఏం లేదండి, ఇది నిన్న తీసిన వీడియో. మాకైతే పోలాల అమావాస్య పోలేరమ్మ నోము ఉందండి. అదైతే చేసుకున్నానండి నిన్న నేను. పూజ చాలా మంచిగా జరిగిందండి. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది నిన్న అట్లా గుమ్మం అది ఎంత పిన్ని అండి, ముగ్గులు అవన్నీ వేసింది. అసలు మా పిన్ని ఎంత హెల్ప్ చేసిందో నిన్న. మార్నింగ్ నుండి అందరం బిజీగా హడావుడిగా ఉన్నామండి. మార్నింగ్ అయితే నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. అక్కడ అమ్మవారి గుడికి నేను పిన్ని వెళ్ళొచ్చిన తర్వాత మధ్యాహ్నం 12 అయితే స్టార్ట్ చేసామండి వంటలు అవి. ఈ నోము అయితే చాలా నిష్టగా నియమంగా చేయాలండి. నేను ఇంతవరకు ఎప్పుడూ మా ఇంట్లో చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళము, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము. నా మ్యారేజ్ అయ్యి 24 ఇయర్స్ నుండి ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, వీలైతే వెళ్ళేవాళ్ళం అండి. లేదంటే మా ఇంట్లో అమ్మ పేరు చెప్పి ఫాస్టింగ్ అట్లా ఉండేదాన్ని. కానీ ఈ సంవత్సరం అంటే అమ్మకి అప్పుడే నేను దండం పెట్టుకున్నా, నాకంటూ ఒక ఇల్లు అవుతే నేను నా ఇంట్లో చేస్తానమ్మా అని. అంటే నా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ అట్లా. ఇక ఇప్పటికైతే మనకంటూ ఒక ఇల్లు అయింది కదండి, అలా అని ఈ సంవత్సరం అయితే నేను ఫస్ట్ మా ఇంట్లో చేసుకుంటున్నా. నాకు చాలా ఆనందంగా ఉంది. అలా అని నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి. అసలు ఎంత సంతోషంగా ఉందో మీకైతే చెప్పలేను నేను. ఇక అలానే నిన్న వీడియో తీయడానికి కూడా ఎవ్వరు లేరు. ఇక నేనే ఏదో అలా కొంచెం తీసి ఇట్లా యాడ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఇది మెయిన్ అండి. ఇది అంటే అమ్మవారు ప్రసాదం చేయడానికి మేమైతే కట్టెల పొయ్యి మీదే పెడతాము. కుండలో ఉండాలన్నమాట ఆరతి ప్రసాదము. అమ్మవారికి అదే మెయిన్. అలానే అన్ని కూరగాయలు కలిపి పులుసు కూరలాగా చేస్తాము. పప్పు అండి, ఈ 3 మెయిన్ అండి అమ్మవారికి. చూడండి మా పిన్ని అన్నీ అలంకరించింది. తను తిడతారని నేను చాటుగా వీడియో తీశాను. ఇదైతే అమ్మవారి ప్రసాదం కోసం కుండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను.